నాకు క్యాన్సర్ వచ్చింది, మీకు తెలుసు. మందులు వాడుతున్నాను, కొంచెం కంట్రోల్లో ఉంది. భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక 3 వారాల కిందనే నాకు డౌట్ వచ్చింది, అయిపోతుంది, ప్రాణం పోతుంది. మా అక్కయ్యలు 3 ఉన్నారు. ఇంకా అక్కయ్యలకు చెప్పా, అక్క నాకు డౌట్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, ఊపిరి పీల్చడం రావడం లేదు, చాలా వీక్నెస్ అవుతుంది, నేను ఇట్లనే ప్రాణం పోతుందేమో అక్క, మీరు ఎందుకైనా రెడీ అయిపోవాలి అని అక్కోళ్ళకి చెప్పాను. నాకు డౌట్ వచ్చింది అక్క, దేవుడు తీసుకుంటాడేమో అని. నన్ను చూసుకుంటున్న పిల్లలు ఉన్నారు కదా, హేమరాజన్, కృష్ణవేణి, మరి వాళ్ళకు కూడా చెప్పాలి. తెల్లారు లేచేసరికి డెడ్ బాడీ ఉంటే పిల్లలు పరేషాన్ అయిపోరా? వాళ్ళకు కూడా, అమ్మ మీరు దేనికన్నా రెడీ ఉండండిరా, నాకు డౌట్ వచ్చిందని చెప్పేశా. అంత వీక్నెస్. సరిపోతే ఒక్కటే బాధ, ఇంకా చర్చ్ కంప్లీట్ కాలేదు, ఇంకా కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్లోకి రాలేదు, ఇవి జరగలేదనే బాధ తప్ప ఇంకేం బాధ లేదు. తర్వాత దేవుడు నాతో మాట్లాడి, కుమారుడా, నేను అప్పగించిన పని పూర్తి చేయడానికి నీవు ఆతురపడు అని నేను చెప్పిన మాట మరిచావా అన్న. అవును, జాతర పడితే నన్ను ఇంకా పైసలు ఇవ్వలేదు పై. మార్కెట్కి పోయి వంకాయలు తెమ్మని చెప్పి నాకు రూపాయి ఇవ్వలేదు, ఎడదేస్తా నేను? దొంగతనం చేస్తే వాళ్ళన పనప్ప చెప్పినోని డబ్బులు ఇవ్వాలా? నేను ఎవరికన్నా చెప్పాను అనుకో, బాబు మార్కెట్కి వెళ్ళి క్వింటాల్ బియ్యము అన్నీ తీసుకురా, బిర్యానీ చేసుకుందాం, 100 కిలోలు క్వింటాల్ మటన్, క్వింటాల్ బాస్మతి రైస్ అన్నీ తెమ్మని చెప్పి వానికి పైసలు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి ఎలా తెస్తాడు? ఆ మాత్రం బాధ్యత నాకుంది. నువ్వు నాకు గొప్ప పని అప్పగించేసావు, డబ్బులు ఇచ్చావా అని అడిగాను. దేవునితో నేను అట్లే మాట్లాడతాను, ఎందుకంటే బ్రతుకు మీద ఆశ లేనోని. ఆయన కోపం వస్తుంది, నన్ను చంపుతాడంటే ఇంకా ఆయన గొప్ప విడుదలే కదా. దేవుని కోపం వచ్చి నన్ను చంపితే గొప్ప డెలివరెన్స్ అది. ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు ఇదే ప్రార్థన చేసుకొని తీసుకుంటా. అయోగ్యులుగా తీసుకుంటే చంపేస్తానన్నావు ప్రభా, కనీసం ఆ అదృష్టమన్నా నాకు దక్కని, నేను అయోగ్యుడిని అయితే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను, నన్ను చంపేయి అని తిన్నాను. దేవుడు నవ్వాడు, నువ్వెన్ని నాటకాలు వేసినా నా పని ఎంత అయ్యేదాకా, నా పని అయ్యేదాకా నువ్వు ఇక్కడ పడాల్సిందే రా. మరి మా అయ్యా మరి నేను షేర్ అయితే ఆయన డబల్ ట్రిబల్. ఒకసారి ఒక సిస్టర్ గారు, నేను కోప్పడ్డా, నేను కోప్పడితే భయంకరంగా ఉంటుంది, చాలామందికి తెలియదు. అయితే దేవుణ్ణి అడిగిందట, అయ్యగారు నా మీద కోప్పడ్డారు, అయ్యగారితో నువ్వు మాట్లాడు తండ్రి, నన్ను క్షమించమని చెప్పాను. 3 దినాలు ఉపవాసం చేసినాక దేవుడు మాట్లాడినట్టు. వాడు నేను చెప్తే వినడా, నాతో కూడా గొడవ వేసుకుంటాడు, నువ్వు పోయి వాడితోనే సమాధానపడు. నాకు అంత పిచ్చోడిని, నేను పిచ్చోడిని. మనుషులకు ఉండేటటువంటి ఆలోచన విధానం నాకు ఉండదు. దేవుణ్ణి అడుగుతున్నా, నేను చచ్చిపోతాను అందరికీ చెప్పా. త్వరలోనే క్యాన్సర్ పేషెంట్లు అట్లే ఉంటారు, చెప్పబెట్టకుండా బాగానే ఉండి నవ్విస్తున్నాడు, చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనిపోతారు. నేను ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు చనిపోక చూసాను. అరే ఇంతకుముందే బాగుంది కదా, అట్లా ఉంటుంది క్యాన్సర్ కథ, అట్లే ఉంటుంది. అక్క మీరు రెడీ అయిపోండి అని చెప్పా. నా ఇంట్లో పిల్లలకు కూడా చెప్పాను, పోనీ లేక మరి నేను వదిలేస్తున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను చెప్పిన పని ముగించాలి అంటే మరి బాగలేదు కదా, ఒంట్లో నాకు సత్తువ లేదు, జేబులో డబ్బులు లేవు, ఎట్లా చేయాలి? అప్పుడు దేవుడు దర్శనములో 10 సంవత్సరాల కిందట
నేను విన్నటువంటి, నేను చూసినటువంటి ఒక మెడిసిన్ నాకు పరిచయం చేశాడు, మళ్ళీ జ్ఞాపకం చేశాడు. పరిచయం కాదు, జ్ఞాపకం చేశాడు. బ్యాంకు ప్రసాద్ అన్న గారు జీవించి ఉన్న దినాల్లో అజయ్ వాళ్ళ మామగారు అన్నమాట, సులక్షణమ్మ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఇంటి వెనుక మంచి ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక 100 మందిని కూర్చోబెట్టి ఒక మందు వారికి, అది మందని కాదు, కెమికల్ కాదు, పథ్యం ఉండదు, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సర్వరోగ నివారణ, 280 రోగాలకు అది తిరుగులేని పరిష్కారం. అక్కడ పెట్టిన తర్వాత నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను. తర్వాత మొన్న మార్క్ బాబు గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి, ఇసాక్ గారు వచ్చి నాకు చెప్పారు స్టూడియోలో. నేను దాన్ని అట్లా పక్కన పడేసాను. నాకు తెలిసిందే కదా, 10 years బ్యాక్ నేను అనుకున్నది నేను ఇప్పుడు వద్దనుకుంటున్నా, అప్పుడు వద్దనుకున్నా, మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిందే నాకు చెప్తున్నారు. వాళ్ళు ఎంతో చెప్పారు కానీ నాకు అంతా తెలిసిందే. నేనే ఒకరికి చెప్పి ప్రమోషన్ మీటింగ్స్ పెట్టించా. వాళ్ళు చెప్తుంటే నాకు చిరాకేస్తూ ఉంది. బాబు నీకు ఒక గొప్ప సంగతి చెప్పిన, నీ పేరు అద్దంకి రంజిత్ తోఫీర్ అని చెప్తున్నారు వాళ్ళు. నాకు తెలిసిందే నాకు చెప్తున్నారు. ఇక సరే ఉండను అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి, నేను చచ్చిపోతానేమో అనే డౌట్ వచ్చిన తర్వాత, అరే దేవుడు అది వాడమంటున్నాడు. ఫోన్ చేస్తే మార్క్ బాబు నంబర్ కలవదు, ఆయన పోయి దుబాయ్లో ఉన్నాడు. నంబర్ కలుస్తుంది కానీ ఏం వినపడదు. సరే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, నువ్వు వాడమని చెప్తున్నా కదా అని. తర్వాత నంబర్ కలిసింది, నేను ఆ మందు తెచ్చుకున్నాను, వాడాను. 3 రోజులు, 30 కాదు, 3 నెలలు కాదు, 3 దినాలు, 24 గంటల దినాలు, 3 ఆ మందు నేను వాడిన తర్వాత కొత్త మనిషిని అయిపోయా. నాలో ఎంత బలము, ఎంత సత్తు వచ్చిందంటే, పొద్దున 6 అయిన తర్వాత లే, ఇంకేం పండుకుంటావు, వాకింగ్ వెళ్ళు, యు ఆర్ హీల్డ్, నీకేం జబ్బు లేదు, వాకింగ్ వెళ్ళాలి అని ఎవరో చెబుతున్నట్టు అనిపించింది. నాలో నాకే ఆకలేస్తుంది. అంతకుముందు ఒక 20 దినాలు నేను అన్నం తినలేదు. అన్నం చూస్తే అసహ్యం, ఆకలేస్తుంది. అన్నం పెడితే ఏం తింటాం అని విముఖత, నీరసం, ఇంకా నీరసం. అలాంటిది బిడ్డ ఆకలేస్తుంది, అన్నం పెట్టని చెప్పి ఆవురమని 3 సార్లు మళ్ళీ పెట్టుకొని ఆకలేస్తుంది. పిల్లలు ఆనందంతో ఏడుస్తున్నారు, నాన్న నువ్వు ఇట్లా అన్నం తిని ఎన్ని రోజులు అయిపోయింది, అద్భుతం అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నాన్న నీ ముఖంలో తేడా వచ్చింది, నీ వాయిస్లో పంచ్ వచ్చింది, గుద్దుతాడేమో అనే భయం మళ్ళీ వచ్చింది. ఒక్క నాన్న గమ్మునుంటే ఉంటాడు కానీ కోపం వచ్చిందంటే పరశురామ అవతారం, అందరికీ తెలుసు అది. మళ్ళీ వెనక టోఫీర్ మళ్ళీ వచ్చేసాడు. నాన్న ఎన్ని రోజులకు సిర్ఫ్ 3 दिन. తర్వాత నా బిడ్డకు చిన్న ప్రాబ్లమ్స్, వాడి బిడ్డ నువ్వు కూడా, ఆమె కూడా కొనిచ్చా, కృష్ణవేణమ్మకు. అలాగా ఒకరికొకరికి పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ మందు పేరు క్యూర్ సెల్. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి ఈ మందు. ఇదొక ఫుడ్ సప్లిమెంట్. ఈ మందు ఒక్కసారి నోట్లో పడితే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, ఎముకల కీళ్ళవాతం ఆర్థరైటిస్ ఉండదు, ఇంకా 280 రోగాలు ఉండవు. బెస్ట్ రిజల్ట్ మీకు ఒక 3 నెలలలో వస్తుంది. నీకు ఇది అది అని కాదు, నీకు అవన్నీ రోగాల చిట్టా చెప్పడం వేస్ట్. ఏది ఉన్నా సరే షార్ట్ కట్లో చెప్పాలంటే, ఒరిజినల్గా ఆదామును హవ్వను దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళ డిఎన్ఏలో
ఎటువంటి ఆరోగ్యకరమైన వ్యవస్థ ఉండాలని రాసి పెట్టాడో అక్కడికి వెళ్ళిపోతుంది మందు, అక్కడికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఆదాము హవ్వకు ఏ రోగం లేదుగా. బీపీ షుగర్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ఉందా, ఏం లేదు కదా. అంత స్వచ్ఛమైనటువంటి ఆరోగ్య స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తుంది. 4వ స్టేజ్ క్యాన్సర్, 4th స్టేజ్లో ఉంది, ఫైనల్ స్టేజ్. ఈయన ఇంకా బతకడు, తీసుకెళ్ళి పొండని ఇంటికి పంపించేసిన క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్లు చేతులు ఎత్తేసి మేమేం చేయలేము, అయిపోయింది, 4వ స్టేజ్ దాటిపోయింది, ఈయన ఇంకా రేపో మాపో వెళ్ళిపోతాడు అన్నవాడిని ఇంటికి తెచ్చి ఈ స్టెమ్ సెల్ మందులు వేశారు. వాడు మంచిగా అయ్యి ఇంకా బ్రతుకున్నాడు ఇప్పుడు 5-6 ఏళ్ళు బట్టి, 10 ఏళ్ళు బట్టి. అట్లాంటి కేసెస్ 1000 కొలది. మీరు సింపుల్గా ఇప్పుడు నేను చెప్పేదంతా లంబాలకోట శాంతాడు పురాణంలాగా మీరు న్యూసెన్స్ ఫీల్ అయితే మీరు ఇంటర్నెట్లో క్యూర్ సెల్ అని కొట్టండి. దీని కథ కార్ఖానా కమామిషం మొత్తం బయటకు వస్తుంది. మరి ఇది నేనైతే తీసుకుంటున్నా, చాలా బాగున్నాను. మీకు నన్ను చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి దీన్ని మరి మన మినిస్ట్రీస్లో మార్క్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఉద్దేశం అగాపే సంపూర్ణ సువార్త సేవకులందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నినాదం బాగానే ఉంటుంది. కానీ నా సిద్ధాంతం ఏంటంటే అందరూ బాగుండాలనేది తప్పు. అందరూ బాగుండొద్దు, సత్య సంబంధులు మాత్రమే బాగుండాలి. మణిపూర్లో 100 మంది క్రైస్తవ అమ్మాయిలను రేపు చేసి నగ్నంగా ఊరేగించిన బద్మాష్ కొడుకులు వాళ్ళందరూ బాగుండాలనా? బాగుండొద్దు. ఒక్కొక్కరిని పట్టుకొని కోసి పడేయాల. మర్మాంగ ఖండన, రేపిస్టులకు సరైన శిక్ష. ఎంతో కాలంగా ఐపీబీపీ ఫైట్ చేస్తుంది. వాడిని కంపల్సరీగా బై ఫోర్స్ పరిశుద్ధ జీవితంలో నడిపించాలి. అలాంటి రేపు వాడు ఎప్పటికీ చేయడానికి అవకాశం లేకుండా చేయాలి. వాడిని మర్మంగాలు కోసి పడేస్తే వాడు ఎప్పటికీ ఆ తప్పు చేయలేక పరిశుద్ధంగా ఉంటాడు. మేకింగ్ పీపుల్ హోలీ బై ఫోర్స్, मजबूरन उनको पाक आदमी बना देना. రేపిస్టులు, దొంగలు, లంచగొండులు, సత్య విరోధులు, సంఘాలను హింసించేవారు, చర్చిలు కూలగొట్టేవాళ్ళు, వాళ్ళు మంచిగా ఎందుకు వాళ్ళు ఉండొద్దు. ఎవరు మంచిగా ఉండొద్దండి. సత్య సంబంధులందరూ బాగుండాలి. ఇది నా ఉద్యమం. ఎవడైనా ఏమని అనుకోండి, నేను ముందే మంచోని కాదని చెప్పా. నేను మంచోని కాదు, నేను మంచోని అని చెప్పాను ఎప్పుడే. నేను కాదు 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 అందరూ మంచోళ్ళు దేశం మీద, లోకం మీద. నేనైతే మంచోని కాదు అనుకున్నాక నాకు గొప్ప రిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూడా ఈ మందు వాడండి. క్యూర్ సెల్. సెల్ అంటే జీవకణం, క్యూర్ అంటే దాన్ని స్వస్థపరచరు. నీ ఒంట్లో తల నుంచి అరికాలు దాక్కున్న ప్రతి జీవకణాన్ని ఒక్కొక్క దానిపై హలో బై హౌ ఆర్ యూ అని ఒక్కొక్క సెల్ని అది స్వస్థపరుస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇది తీసుకొని ఆయన ఈ పని, నా పని అయిపోయింది, ఈ పని మొదలుపెట్టి. ఓకే, ఏమన్నా చెప్తావా? అదే మంచిది. ఈ మీటింగ్ అయినాక మరి అయ్యగారు ఎన్నో వాడి చూశారు. ఇది అద్భుతంగా మళ్ళీ అయ్యగారు తిరిగి ఈ విధంగా ఆరోగ్యంగా, ఇంతకుముందు నేను అయ్యగారి దగ్గరికి రావడానికి ముందు ఏ వాయిస్ అయితే నేను విని వచ్చినానో మళ్ళీ అదే వాయిస్ విన్నా మొన్న విశాఖలో, వైజాగ్లో. దేవునికి మహిమ కలుగును గాక. అది అక్కడనే స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా తప్పకుండా దీని గురించి ఆలోచించండి. అయితే 2-3 నెలల క్రితం నుంచే బ్రదర్ ఇసాక్ గారు అయ్యగారికి ఇవ్వాలని వచ్చారు, ఇచ్చారు కూడా ఆల్రెడీ.
మళ్ళీ దాన్నే నేను తీసుకెళ్ళి మళ్ళీ అయ్యగారికి చెప్పి ఇవ్వడం జరిగింది. బ్రదర్ ఇసాక్ గారు దాన్ని తీసుకొచ్చారు. బ్రదర్ రండి ఒక్క నిమిషం, దీని గురించి మీ మాటలలో 2 మాటలు తెలియజేయాల్సింది మనం చేస్తున్నాం. బ్రదర్ ఇసాక్ గారు. కనీసం 3 చెప్పండి. ఓకే అయ్యగారు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను రావడానికి కారణం ఏంటిదంటే 2022లో అయ్యగారి దగ్గర నేను అభిషేకం తీసుకున్నాను. మాది యాదాద్రి డిస్టిక్ మోత్కూరు. ఈ 2 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి 1,00,000 మందికి పైగా స్వార్థం తెచ్చాను. అయ్యగారు మాట వలన, దేవుని దర్శనం వలన. దేవుడు సువార్త చేయంటే నేను చేయక తిరిగాను, సివిల్ కాంట్రాక్ట్ చేసి నష్టపోయాను. ఇంకా అది చెప్పలేను, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి అయ్యగారు ఒక మాట చెప్పాడు నాకు అభిషేకం ఇచ్చినప్పుడు. చూడు బాబు, దేవుని కోసం పని చేయి, సేవకునని కూర్చోకు, పని చేస్తూ నువ్వు సేవ చేయి, రొట్టెముక్క తిని సువార్త ప్రకటించు అన్నాడు. 45 గ్రామాల పైన సువార్త చేసి, ఒక కాంట్రాక్టర్నైనా నేను కూలి పనికి పోయి కరపత్రాలు తయారు చేసుకొని సువార్త చేశాను, అందించాను. 2 మాటలు. ఒకటి అయ్యగారి మాట, మొదట దేవుడిచ్చిన దర్శనము, రెండవది అయ్యగారి మాట నాకు గుర్తున్నది. సేవ మానేద్దాం అనిపించినప్పుడల్లా ఈ మాట గుర్తొచ్చేది. నువ్వు సేవకునిగా కూర్చొని కంప్లీట్గా ఉండి సేవ చేస్తే సేవ చేయలేవు, నీ భార్య బిడ్డలు ఉన్నారు అంటున్నావు కదా, చేయలేవు బాబు అని చెప్పాడు. అది నాకు ఇప్పటికీ గుర్తున్నది. మరణించేంత వరకు కూడా గుర్తుపెట్టుకొని సేవ చేస్తాను. అలాగే ఇప్పుడు సేవ చేస్తున్నాను. దయచేసి నా సేవ కోసం ప్రార్థన చేయండి. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అయ్యగారు చెప్పాడు క్యూర్సెల్. మా అమ్మ 77 సంవత్సరాలు ఉన్నది. ఆమె ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా బ్రతకదే అని చెప్పినారు. ఎముకలను అరిగిపోయినాయి, నడువు నొప్పి, మోకాల నొప్పి వచ్చేసింది, ఇంకా బ్రతకరన్నప్పుడు ఆ క్యూర్సెల్ పరిచయం అయింది నాకు. అది ఇచ్చిన తర్వాత బాగా అయిపోయింది. అయ్యగారు ఆరోగ్యం బాగాలని తెలిసినప్పుడు నేను ఎక్కువ రాకపోయేది ఇక్కడికి, కొన్ని పరిస్థితుల వలన. నాకు డబ్బు లేకుండే. ఆ ప్రార్థన చేసేది ఎక్కువగా, బాగా కావాలయ్యా, నాకంటే జ్ఞానం లేదు, జ్ఞానవంతుడైన సేవకులను బ్రతికించు తండ్రి అని ఎక్కువ ప్రార్థన చేసేది. నేను ఉపవాసంలో ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు. మా అమ్మ బాగైన తర్వాత ఒక 70 మందికి నేను తీసుకెళ్ళి ఇచ్చాను. అనేక రోగాలు బాగైపోయినాయి. ఒక రాత్రి నాకు నిద్ర రావట్లేదు. 3 నెలల కింద ఇక్కడికి వచ్చాను. నిద్ర రాక 12 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను. నిద్ర రానప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ ఉంటే పడుకున్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఓపెన్ మినిస్ట్కి వెళ్ళు, అక్కడికి అయ్యగారికి ఈ పని చెప్పినాడు. లేచి కూర్చుని ఒకేసారి లేచి కూర్చుంటే ఎవరు లేరు. దేవుడు మాట్లాడినట్టు మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకున్నాను. మళ్ళీ నిద్ర రావట్లేదు, మళ్ళీ ప్రార్థన చేశాను. మళ్ళీ చెప్పాడు, వెళ్ళి నువ్వు అక్కడ ఈపో అన్నాడు. నేను అన్నాను, ప్రభువా నాకైతే జ్ఞానం లేదు, ఆయన చాలా పెద్ద మనిషి, నా మాట వింటాడా, నేను ఇయ్యలేను తండ్రి అన్నాను. వెళ్ళు అన్నాడు. అప్పటికి 15 రోజులు అయిపోయింది. లక్ష్మణ్ అన్న కొంచెం ఎక్కువ ఫోన్లో మాట్లాడేటప్పుడు అన్నకు ఫోన్ చేశాను, అన్న ఎలా ఉన్నారంటే, నువ్వు ఎందుకు వస్తావు ఫెలోషిప్కి అన్నాడు. అంటే నాకు కొంచెం పరిస్థితులు బాగాలేవు, రావట్లేదు. అంటే నువ్వు రావాలా ఫస్ట్, అట్లా చేయొద్దు అన్నాడు ఆయన కొంచెం గట్టిగా. అంటే సరే అన్న వస్తాలే అని చెప్పాను. మరి ఇట్లా నేను ఒక ప్యాకెట్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పాను. నువ్వు ఏదైనా సరే ఫస్ట్ తీసుకురా, నేను కల్పిస్తా కానీ అన్నాడు. లక్ష్మణ్ అన్న మరి రమ్మంటే వచ్చాను నేను. నేను ఆ రోజు ప్రభు చెప్పిండు అని ఏం చేశానంటే, ఇక అందరు తీసుకుంటారని ఒక 20 ప్యాకెట్ తీసుకొని వచ్చాను. 20 ప్యాకెట్ తీసుకొని వచ్చి చెప్తే నరసింహులన్న అవకాశం ఇచ్చాడు, మైకులో చెప్పు అందరికి అన్నాడు. నేను చెప్పను అన్నాను. నాకు చెప్పమన్నది అయ్యగారికి చెప్పన్నాడు. ఆయనకు ఒక్కరికే చెప్తాను తప్ప అందరికీ నేను చెప్పలేను, నేను చెప్పనని అవకాశం ఇచ్చాను. మార్కాన్ని ఇచ్చినాడు ఆ రోజు అవకాశము. నేను చెప్పను అన్నాను. అన్న తర్వాత అయ్యగారి దగ్గర కూర్చోబెట్టిన నరసింహులన్న కూర్చోబెడితే మాట్లాడితే, అయ్యగారికి నేను 2 ఇద్దామని తీశాను, కానీ నా దగ్గర ఒకటే తీసుకున్నాడు. బాబు నేను డాక్టర్ని అడిగిన తర్వాత వాడతాను అన్నాడు. నాకు మొత్తం నిరాశ కలిగింది. ప్రభు చెప్పాడు అయ్యగారు ఏమి తీసుకోవట్లేదు అని. నేను ఒక 2,500 పెట్రోల్ పోసుకొని వచ్చాను, 2,500 వేస్ట్ అయిపోయిందా, లేకుంటే నేను భ్రమపడి వచ్చానా, దేవుడు చెప్పలేదా నాకని నేను ఏడ్చుకుంటూ వెళ్ళాను. చాలా బాధ అనిపించింది. తర్వాత మరి
దేవా నువ్వు చెప్పేది నిజమైతే అయ్యగారు వాటెడ్ చేయాలి. ఆమె నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. మరి తర్వాత మార్కన్న ఫోన్ చేశాడు. ఇక మార్కన్న ద్వారా అయ్యగారు వాడి బాగా అయినాడు. ఆయన బాగుండాలని ఆలోచన. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి ఇదంతా కూడా దేవుడే జరిగించారు. మొత్తానికి అయ్యగారు తిరిగి ఆరోగ్యవంతులుగా మన మధ్యలో ఉన్నారు. మరి అయ్యగారే నోరారా వారు ఎంత స్ట్రాంగ్ ఉంటారో మెంటల్గా, మరి వారి హృదయంలో మనందరికీ తెలుసు. ఆయన అయ్యగారే నోరారా అక్క వాళ్లకు, మరి సిస్టర్ కృష్ణవేణికి, హేమరాజుకు చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా జరిగింది మనకు తెలియదు. మరి మొత్తానికైతే దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే అయ్యగారే ఇంత గట్టిగా ఇంత స్పష్టంగా విషయం చెప్పిన తర్వాత మీరందరూ కూడా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని ఒకసారి మీరు వాడి చూడండి. అనేక రోగాలతో లక్షలు పెడుతున్నారు హాస్పిటల్స్లో. చాలామంది పెట్టొచ్చి ఇది వాడి బాగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వందల టెస్ట్ మనీస్ ఉన్నాయి నా దగ్గర. ఊరికైనా చెప్పట్లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. చాట్‌జీపీటీని అడగండి దీని గురించి. క్యూర్ సెల్ అంటే ఏంటిది, వాట్ అబౌట్ క్యూర్ సెల్ అని అడగండి. తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లో అడగండి. యూట్యూబ్లో అడగండి, గూగుల్లో అడగండి. ఎక్కడ అడిగినా మీకు బెస్ట్ మరి రిజల్ట్ అనేది, రివ్యూ అనేది దీని మీద ఉంది. కనుక ఇది చాలామందికి తెలియదు. కాబట్టి దయచేసి కన్ఫర్మేషన్ కొరకు, ఎందుకంటే చెప్పిన తర్వాత కూడా కన్ఫర్మేషన్, డాక్టర్ చెప్తే కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం ఇంకొక డాక్టర్ని అడిగి. కనుక అయ్యగారు చెప్పగానే మీరు ఒకసారి చూడండి, కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసి మీరు ఉధృతముగా మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు. సేవకులందరూ వాడండి, మీ విశ్వాసులకు కూడా చెప్పండి. మనం అందరం ఎన్నోసార్లు ఒకరికి రోగం వస్తే నెలంతా ఉపవాసం ఉండి ప్రార్థించిన దినాలు ఉన్నాయి. మరి ఒకసారి ఇది ట్రై చేస్తే తప్పేముంది. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోమని చెప్పినట్టు ఎవరికి ఏ రోగం వచ్చినా ఒకసారి ఇది వాడి చూడండి అని చెప్తున్నటువంటి విషయం. కనుక మరి చాలా సంతోషం అయ్యగారు దీనికి ఇంత మరి విలువైన సమయాన్ని ఇచ్చి తెలియజేసినందుకు ధన్యవాదాలు అయ్యగారు. థ్యాంక్ యూ సో మచ్. సమయం తక్కువ ఉంది కనుక మార్క్ బాబు ఎన్నో చెప్పగలిగిన సంగతులు, వందల సంగతులు చెప్పలేదు. వాళ్ళ అమ్మగారే, మార్క్ బాబు గారి అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అమాయకురాలు, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుంది. ఆమె ఉపవాసం, ప్రార్థన. ఆమెకు ఇటీవల కాలంలో చాలా బాగలేదు. ఈ క్యూర్ సెల్ వాడినారు. వెంటనే ఆమెకు ఒక నూతన ఉత్తేజం 3-4 రోజులకే వచ్చేసింది. ఆమెకు వెరికోస్ నర్వ్స్ బాధ ఉండేది. ఇట్లా కాళ్ళ మీద ఇట్లా ఉబ్బి నరాలు, వెరికోస్ నర్వ్స్ తెలుసు కదా, నరాలంతా ఇట్లా ఉబ్బి. ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఆ నరాలంతా మొత్తము ఎవరు ఇస్త్రీ చేసినట్టు లోపలికి వెళ్ళిపోయింది. అది 3-4 డేస్కే అంతటి మిరకిల్. అంటే ఆయన దగ్గర ఇంకా చాలా టెస్ట్ మనీస్ ఉంటే, అమ్మంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఆ టెస్ట్ మనీ చెప్తున్నా. ఇంకా అయ్యా అరుణయ్య గారు నా కింద డౌన్ లైనర్గా పాస్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు కూడా ఈ మధ్య స్టంట్ వేయబట్టి మీకు తెలుసు కదా. మరి అందరం బాగుండాలండి. సత్య సంబంధులందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది మన నినాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్య సంబంధులందరూ బాగుండాలి, సత్య విరోధులందరూ సర్వనాశనం కావాలి. బాగున్న సత్య సంబంధుల్లో నేనుండాలి. ఇది మన మోటో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం అనుమానం లేదు, నాకు చాలా పిచ్చ క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూషన్ అనేది నాకు 1000 ఆమడల దూరం. మంచిది. దేవునికి స్తోత్రం. రైట్.